that's the whole issue. The word auntie is bothering. బికాస్ బాదరింగ్ ఇస్ బికాస్ ఐఎమ్ మై హస్బెండ్స్ ఉమెన్. నేను మా ఆయన ఆడదాన్ని. నేను ఇప్పుడు బికినీ వేసుకున్నానా, బట్టలిప్పి తిరిగానా, అదంతా నా ఇష్టం. కానీ మీ పెంపకం ఏంటి, ఎలా ఉండాలి? నాదనుకునే నా పెళ్ళాం, నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకు అలాంటి ఊహలు ఆశలు ఆమెకే పరిమితం అవ్వాలి. మీరేమన్నా ఏమంటారు, ఖులే సాండ్ అంటారు హిందీలో, లీష్ వదిలేసిన ఎద్దులా? మీరు మనుషులు కదా. యూ హ్యావ్ టు బీ సివిలైజ్డ్ ఇన్ యువర్ హ్యూమన్ బీయింగ్స్. Got it. సో అట్లా, సో నాకు అది ఆంటీ అనే పదం అదే ఎగ్జాక్ట్లీ దట్ 35+ వాళ్ళకి, టీనేజర్స్ అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళకి, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ వాట్ ఎవర్ బుల్ క్రాప్ దే, సారీ ఐమ్ సారీ, అదంతా ఇట్స్ ఇన్ ద బ్రెయిన్. నాకు ఐ యూస్ టు నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ యాజ్ యాజ్ ద మదర్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ యాజ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. నేను ఎలా డ్రెస్ అవుతున్నాను అది నా ఇష్టం. మళ్ళీ నువ్వు అంటావు అది నీ ఇష్టం అయితే కమెంట్ చేయడం కూడా మా ఇష్టం అంటే కాదు. నేను డ్రెస్ చేసుకునేది నీకు ఎలా హాని కలిగిస్తుంది? లేదు కదా. బట్ But నువ్వు your అనేది comment నాకు is, yeah, హాని కలిగిస్తుంది. యూఆర్ understood. డైరెక్టింగ్ ఇట్ టు మీ. ఐఎమ్ డ్రెస్సింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను రెడీ అవుతుంది నా కోసం. కానీ నీ కమెంట్లో నన్ను ఉద్దేశించి నన్ను ఇబ్బంది పెడుతున్నాయే, ఆ హక్కు నీది కాదు కదా. కాకపోతే ఐ స్ట్రాంగ్లీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ కర్మ. నేను ఎక్స్పీరియన్స్ చేశా. నువ్వు చెడు కోరితే, నువ్వు చెడు చేస్తే, ఆ చెడు చేసిన వాళ్ళు క్షమించొచ్చేమో కానీ, ఆ దేవుడు క్షమించొచ్చేమో కానీ కర్మ ఎప్పటికీ క్షమించదు. యూ విల్ గెట్ యువర్ డ్యూ.